నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం మనం భగవద్గీతలో 16వ శ్లోకం వరకు చూసాం. చివరిగా కృష్ణుడు 4 విధమైనటువంటి భక్తుల గురించి తెలియజేశాడు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞాని. ఆర్తులు అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం భగవంతుడిని ఆశ్రయించేవారు. జిజ్ఞాసులు అంటే జ్ఞానం కోసం భగవంతుడిని ఆశ్రయించేవారు. అర్థార్థులు అంటే ఐహిక సుఖభోగాల కోసం భగవంతుడిని ఆశ్రయించేవారు. జ్ఞాని అంటే దేనికోసం భగవంతుని ఆశ్రయించకుండా కేవలం తన కర్తవ్యం ద్వారా కర్తవ్యం కోసం భగవంతుని ఆశ్రయించేవారు. ఎలాంటి ఫలాపేక్షను లేకుండా ఏకభక్తితోనే ఉండడానికి భగవంతుని ఆశ్రయించేవారు. ఇందులో వీటి గురించి మనం గత వారం తెలుసుకున్నాం. ఇప్పుడు మరింత వివరాన్ని మనం ఈ వారం చూద్దాం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ అహం సచ మమ ప్రియ అంటాడు కృష్ణుడు. అంటే పైన పేర్కొన్నటువంటి 4 విధాలైనటువంటి భక్తులలో జ్ఞాని అందరికంటే శ్రేష్టమైనవాడు. అతడు జ్ఞానపూర్వకంగా ఎలాంటి ఫలాన్ని అపేక్షించకుండా భగవంతుడిని తెలుసుకొని సహజంగా ప్రేమిస్తాడు. వెనుకటి అధ్యాయాల్లో చూసినట్లు మనం ఏం చేస్తామో దాన్నే పొందుతాం. భగవంతుడిని ఎలా చూస్తాము అదే విధంగా భగవంతుడు మనల్ని చూస్తాడు. సో ఈ కారణం చేత భగవంతుడిని మనం ఎలా చూస్తామో అదే విధంగా భగవంతుడు మనకు కనిపిస్తాడు. ఈ కారణం చేత జ్ఞానపూర్వకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా ఏకభక్తి ఉన్నటువంటి జ్ఞాని భగవంతుడికి చాలా దగ్గరివాడు అని అంటాడు కృష్ణుడు. ఇక్కడ 4 భక్తులలో జ్ఞాని అనేవాడు నాకు చాలా ఇష్టమైన వాడు. అతడు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఏకభక్తితో నన్ను సేవిస్తాడు అని అంటాడు కృష్ణుడు. తర్వాత శ్లోకం. ఉదారా సర్వ ఏవే జ్ఞానీ త్వాత్ ఆత్మైవ మే మతం ఆస్థిర సహి యుక్తాత్మ మామేవా నుత్తమాంగతిం అంటాడు. అంటాడు భక్తి మార్గంలో నడిచేటటువంటి ఆర్తులు కానీ, జిజ్ఞాసులు కానీ, అర్థార్థులు కానీ మరియు జ్ఞానులు, ఈ మొదలైన 4 కూడా చాలా ఉత్తములే, చెడ్డవాళ్ళైతే కాదు. అయితే జ్ఞాని మాత్రం నాకు చాలా దగ్గరివాడు మరియు ఆత్మీయుడైన వాడు అంటాడు. ఎందుకంటే మనకు తెలిసి జ్ఞానం లేని భక్తి ఏమవుతుంది? మూఢభక్తి అవుతుంది. అది ఎప్పటికీ పూర్ణం కాదు. జ్ఞానపూర్వకంగా చేసేటటువంటి భక్తి చేసేవాడు తిన్నగా భగవంతుని చేరుకుంటాడు. అందుచేత జ్ఞాని అత్యంత శ్రేష్టమైన వాడు. జ్ఞాని అయిన వాడు అతను కావాలంటే ఆర్తుడు కావచ్చు. అతడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని ఎక్కువగా అడగొచ్చు, సేవించవచ్చు. జ్ఞాని అయిన వాడు జిజ్ఞాస అయి ఉండొచ్చు, అతను అర్థార్థి కూడా అయి ఉండొచ్చు. అయితే అందరూ ఆర్తులు, జిజ్ఞాసులు మరియు అర్థార్థులు వీరందరూ కూడా జ్ఞానులు అవ్వాలని లేదు. జ్ఞాని అయితే ఈ 3 కావచ్చు. ఇక్కడ జ్ఞానికి కూడా సంసారం ఉంది. అతనికి కూడా జ్ఞానం కావాలంటే భగవంతుని ఆశ్రయించాలి. అతనికి కూడా లౌకికమైనటువంటి సుఖభోగాలను అపేక్షించవచ్చు. కానీ అతను అవ్వచ్చు. కానీ ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు వీళ్ళందరూ కలిసి జ్ఞానులు అవ్వాలని ఏం లేదు. జ్ఞానికి సదృశమైన భక్తి మరొకటి లేదు.
జ్ఞాని యొక్క మనస్సు సదా భగవంతుని యందు ఉంటుంది. భక్తి మార్గంలో సాగే అందరూ, అది వాళ్ళు పెద్ద మనుషులైనా కూడా, జ్ఞాని మాత్రం భగవంతుడికి చాలా ఆత్మీయుడైన వాడు అంటాడు కృష్ణుడు. పైన చెప్పినట్లు జ్ఞాని ఆర్తార్తి అయి ఉండొచ్చు. ఆ విషయం మనం కొద్దిగా సమస్య కలిగిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ప్రహ్లాదుడి జీవనంలో ఒక ఘట్టాన్ని చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. భక్త ప్రహ్లాదుడు గురించి మనకందరికీ తెలుసు. అతడు మహాజ్ఞాని. అలాంటి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహావతార భగవంతుని, నరసింహరూపం అయినటువంటి భగవంతుని యందు ఇలా ప్రార్థిస్తాడు. నా తండ్రి అవగాహన లేక, నీ యందు అవగాహన లేక, నీ మహత్యం తెలియక నిన్ను నిందించాడు. ఆ దోషమునకు ఎప్పటికీ పరిహారం లేదు, నాకు తెలుసు. అయినా అజ్ఞానంతో చేసిన నా తండ్రిని తప్పు క్షమించు అని సమస్త భోగభాగ్యాల మధ్యన జీవించినటువంటి ప్రహ్లాదుని యందు ఎలాంటి స్వార్థము మనకి కనిపించదు. అతని పుట్టినప్పుడే బంగారు స్పూన్ని నోట్లో పెట్టుకుని పుట్టినవాడు ప్రహ్లాదుడు. అతనికి కష్టం అంటే ఏమో తెలియదు. అని అలాంటి ప్రహ్లాదుడే భగవంతుని ఎలా వేడుకుంటాడు? నా తండ్రి అజ్ఞానాన్ని క్షమించు. కొద్దిగా కూడా స్వార్థం లేకుండా, అహంకారం లేకుండా మాట్లాడతాడు. జ్ఞానికి అన్ని సమస్త భోగాలు జ్ఞానికి ఉన్నా కూడా అది అతని అహంకారానికి తెచ్చిపెట్టదు, స్వార్థాన్ని తెచ్చిపెట్టదు. జ్ఞాని డబ్బున్నవాడు కావచ్చు, అతనికి చాలా విద్యలు తెలిసి ఉండొచ్చు, కష్టం వచ్చినప్పుడు విశేషంగా భగవంతుని వేడుకోవచ్చు. అతడు ఈ ముగ్గురిలాగా సందర్భానికి కనిపించవచ్చు. అందరూ జిజ్ఞాసులు, ఆర్తులు, అర్థార్థులు జ్ఞానులు కావాలని లేదు అని అంటాడు కృష్ణుడు. కావున ఇది జ్ఞాని అర్థార్థి ఎలా అవుతాడు అన్నట్టుకు ఒక చిన్న ఉదాహరణ. తర్వాత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటాడు భగవంతుడు. జీవనంలో జ్ఞాని అనిపించుకోవడం అంత సులభమైన పనేం కాదు. కృష్ణుడు అంటాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే. అంటే అనేక జన్మల సాధన చేత, జిజ్ఞాస చేత, అధ్యయనం చేత జ్ఞానం వస్తుంది. మరియు ఇలాంటి జ్ఞాని సహజంగా నన్ను శరణు కోరుతాడు అని అంటాడు కృష్ణుడు. వెనకటి అధ్యాయంలో చెప్పినట్లు జ్ఞాన సంపాదన ఒక జన్మలో సాధ్యమయ్యే పని కాదు. అయితే ఒక జన్మలో చేసినటువంటి అధ్యాత్మ సాధన ఎన్నటికీ నష్టం కాదు. పుట్టుకతోనే మన వెనకటి జన్మటి యొక్క అధ్యాత్మ సాధన జ్ఞానాన్ని తెచ్చుకొని ఉంటాం. ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మహాప్రసాదం. ఇప్పుడు ఏమైనా మనకు కొద్దిగా ఆధ్యాత్మికంగా కొద్దిగా వెళ్ళాలనిపిస్తోంది, ఉత్సాహం కలుగుతోంది, ఏదో కించిత్ ప్రయత్నం చేస్తున్నాము అంటే అది వెనుకటి జన్మలో చేసినటువంటి సాధనే. జ్ఞానం అనేది నూరారు జన్మల సాధన. ఇది ఒక జన్మలో పొందేటటువంటి విషయం కాదు. మనం ఎంత తెలుసుకున్నా కూడా అది తక్కువే. ఇలా ఎవరు జన్మజన్మల సాధన చేత జ్ఞాని అని అనిపించుకుంటాడు, అతను సర్వస్వమును వాసుదేవుని యందు అర్పించి మోక్షమును పొందుతాడు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొంది అరిషడ్వర్గాలను అధిగమించి ఇంద్రియాలను నియంత్రించి సమాధి స్థితిని సాధించి జీవస్వరూపాన్ని చూస్తాము. జీవస్వరూపం అంటే మనల్ని మనమే చూడటం. అప్పుడు భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. భగవంతుడిని చూడాలంటే మొదట మన జీవస్వరూపాన్ని దర్శించాలి. భగవంతుని తెలుసుకోవాలంటే మొదట మనల్ని తెలుసుకోవాలి కదా. మనం ఏంటి, మనకు ఈ జగత్తుకు సంబంధం ఏంటి, ఈ జగత్తుకు భగవంతుడికి సంబంధం ఏంటి, మనకు ఈ భగవంతుడికి సంబంధం ఏంటి, ఇలా ట్రయాంగులర్గా మనం ప్రశ్నలు వేసుకుంటే ఫస్ట్ మనమేంటో తెలుస్తుంది.
తర్వాత మనం ఈ జగత్తునందుకు ఎందుకు పడ్డామో తెలుస్తుంది. తర్వాత భగవంతుడు అనేది ఏంటో తెలుస్తుంది. 9వ అధ్యాయంలో బ్రహ్మ జగత్ సంబంధ యోగంలో భగవంతుడికి ప్రకృతికి ఏంటి సంబంధం, ప్రకృతికి నాకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఎవరు ఎవరిపైన ఆధారపడుతున్నారు, ఏంటి ఈ గోల, అవన్నీ కూడా మనకు 9వ అధ్యాయంలో తెలుస్తాయి. మన గురించి మనకే అవగాహన లేకుండా, మనకు అంటే జీవుడికి భగవంతుని చూడడం అసాధ్యం. మనం మన జీవస్వరూపాన్ని దర్శించినప్పుడు అందులో నుంచి భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. ఇలా అనేక జన్మల సాధన చేత జ్ఞానం సంపాదించి భగవంతుని తెలుసుకొని భగవంతుని యందు శరణు కోరేటి జ్ఞాని ఎవరైతే ఉంటాడో అతను మిక్కిలి శ్రేష్ఠుడు, పెద్ద స్థానంలో ఉన్నవాడు, పూజార్హుడు. జగత్తునందు ఇలాంటి వారు చాలా అరుదు అంటాడు కృష్ణుడు. జీవుడు తన గురించి తను తెలుసుకోవాలి. శాస్త్రకారులు ఒక చమత్కారం చేస్తారు. జీవుడి గురించి ఎక్కడి నుంచి వచ్చావు తెలీదు, ఎక్కడికి వెళ్తావు తెలీదు. మరి ఎక్కడి నుంచి వచ్చావో తెలియకుండా, ఎక్కడికి వెళ్తావో తెలియకుండా ఇక్కడ అన్నీ తెలుసు అనడానికి ఏంటిది? దీనికన్నా ఆశ్చర్యమైన విషయం ఏముంది? ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి గర్భం నుంచి వచ్చావు. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భం నుంచి తెలీదు. వీఆర్ ఫ్రమ్ డోంట్ నో, అడ్రస్ తెలీదు. సరే ఓకే, ఎక్కడికి వెళ్తావు? సరే చచ్చే వరకు మనకు తెలుసు. చచ్చిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? మీ మార్గం ఏంటి తెలియదు. సో ఈ రెండూ తెలియదు, ఫ్రమ్ తెలీదు, టు తెలియదు. ఇక ఇక్కడ భూమిలో ఉండి నాకు అన్నీ తెలుసు అనడంలో అర్థం ఏముంది? ఇది హాస్యాస్పదమైనది. మొదట ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకో, ఎక్కడికి వెళ్తావు తెలుసుకో, తర్వాత నువ్వేంటో నీకు తెలుస్తుంది. అందుకే భగవంతుడిని శోధించడానికి ముందు నిన్ను నువ్వు శోధించుకో అని అంటారు శాస్త్రకారుడు. ఇచ్చట మనం 4 విధాలైనటువంటి భక్తులు మరియు వారి యందు జ్ఞాని మిక్కిలి శ్రేష్టమైన వాడు అని గ్రహించాం. ఈ 4వ కోవకు చెందకుండా 5వ స్థానంలో జనులు ఎందుకు మిగిలిపోతారు అంటే ఈ భక్తి చేయకుండా దూరంగా ఉంటారు భగవంతుడికి. మనిషి నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించకుండా ఎక్కడ తప్పటడుగు వేస్తాడు. భగవంతుని వైపు నడిచే వాళ్లలో ఈ 4 గురించి చెప్పుకున్నాం. భగవంతుని గురించి నడవని వారు ఉన్నారు, 5వ కోవకు చెందినవారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటి గురించి భగవంతుడు తర్వాత శ్లోకంలో వివరిస్తాడు. కామైస్తైర్హ్య కృతజ్ఞాన ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయా అంటాడు భగవంతుడు. చాలా ముఖ్యమైన శ్లోకం. కృష్ణుడు వెనుకటి అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలని మరొకసారి ఇక్కడ నొక్కి చెబుతాడు. మనిషి ఆధ్యాత్మిక మార్గం నుండి విడిపోవడానికి, దూరం జరగడానికి మూల కారణం ఏంటి అంటే అతడి యొక్క పిచ్చి కోరికలు. మనం 5వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. మనిషికి శత్రువు ఏంటి? తన కోరికలే తన శత్రువు. ఆ కోరికలు ఆ మనిషిని ఎలా అయితే అలా ఆడిస్తాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనిషిని చెయ్యకూడనటువంటి పనులను చేయించడానికి కూడా వెనకాడవు. కాబట్టి మూల కారణం ఏంటి? పిచ్చి కోరికలు. ఇది ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు పెద్ద అడ్డుగోడ లాంటిది. కోరికలను నియంత్రించుటకు సాధ్యము కానప్పుడు మనిషి ఆధ్యాత్మికాన్ని ఆశ్రయించడానికి బదులుగా కోరికల వెనక పరిగెత్తుతాడు, కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తుతాడు. ఎవరికి ఆధ్యాత్మికం కావాలి? మనకు చెప్పుకున్నాం. ఎవరికైతే లౌకిక సుఖభోగాలపైన మితి ఉంటుందో, నియంత్రణ ఉంటుందో, లేదా ఇక చాలు ఇది కాదు మన గోల్ అని ఎవరికైతే అనుకుంటాడో అతడు మాత్రమే ఆధ్యాత్మికానికి అడుగు పెడతాడు. మిగిలిన వాళ్ళు అడుగు పెట్టరు. మన జనులంతా అందరూ ఎందుకు ఆధ్యాత్మికానికి వెళ్ళరు, అందరూ ఎందుకు దేవుడిని తెలుసుకోరు, జీవుని తెలుసుకోరు అంటే కారణం ఇదే. ఎప్పుడు కూడా లౌకిక సుఖభోగాలు ఇక చాలు అనే ఉండాలి, లేదా పరిమితి పెట్టుకోవాలి. ఇంత చాలు,
తర్వాత మనం ఇంత చాలు అన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు లౌకికానికి అతీతమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఉంటుంది. ఇతి మితి తెలుసుకొని ఉండాలి. అలా ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇంకా కోరికలు లౌకికమైనటువంటి సుఖభోగాలకు సంబంధించి కోరికలు ఇంకా తీరలేదు వాళ్ళకి. వాళ్ళు ఎన్నటికీ కూడా ఆధ్యాత్మికం వైపు నడవరు, ప్రయత్నించరు. కోరికలు తీర్చుకోవడానికే పరిగెడతారు. కోరికలను తీర్చుకోవడం కోసం చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ పోతాడు మరియు అధఃపాతాన్ని చేరుకుంటాడు. కోరికల వెంట పడ్డాక ఆ కోరికలు మన తెలివితేటలను నియంత్రించడం మొదలు పెడుతుంది. తెలివితేటలు అంటే ఆధ్యాత్మిక అవగాహనను. ఎప్పుడైతే మన కోరికలు కరిగాయో, మనలో ఏదో చిన్న కోరిక ఉందనుకోండి, ఆధ్యాత్మిక అవగాహన, అవన్నీ పోతాయి. అంతెందుకు, చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి ఎన్నో విషయాలు చెప్పించి ఉంటారు. కృష్ణ రామాయణం కథలు, తర్వాత భారతంలో ఉన్నటువంటి కథలు, చిన్న చిన్న భాగవతంలోని కథలు ఎన్నో చెప్పించి ఉంటారు. మనం స్కూల్ డేస్లో అంతా బాగా నేర్చుకొని ఉంటాం. ఒక్కసారిగా మనం పై చదువులకు వచ్చేసామనుకోండి, అవన్నీ మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది? మళ్ళీ మనకు పిల్లలు కలిగినప్పుడు వాళ్ళకి చెప్పడానికో, లేదా మనకు ఈ లౌకికమైనటువంటి విషయాల్లో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్తాం. లేకపోతే ఏదో ప్రవచనం వాట్సాప్లో చిన్న ఒక బిట్ వస్తుంది, గరికపాటి గారిదో చాగంటి గారిదో, ఏదో చిన్న చిన్న బిట్స్ వస్తాయి. దాంట్లో చూసినప్పుడు మనం దాన్ని ఇది కరెక్టే, మన జీవితంలో మనం అనుభవం చెందామని తెలుసుకొని తర్వాత మళ్ళీ చిన్నప్పుడు మన తల్లిదండ్రులతో చెప్పేవారి కథల గురించి మళ్ళీ పుస్తకాలు చేసి చదువుకోవడము, లేకపోతే కథలు వినడము, లేకపోతే ప్రవచనాలు వినడం స్టార్ట్ చేస్తాం. అంటే ఎప్పుడైతే లౌకికమైన కోరికలు వెంట పడతామో అవి ఏం చేస్తాయి, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళడం అనేది నియంత్రించేస్తుంది. ఇక్కడ కోరికలు అలా చేస్తాయి, కోరికలు మనం డైవర్ట్ చేస్తాం. ఈ సమయంలో ఎవరైనా నీ ఇష్టార్థాన్ని పూరించుకొనుటకు ఈ గుడికెళ్ళు అంటే అతను ఏం చేస్తాడు? ఖచ్చితంగా వెళ్తాడు. మన వాళ్ళలో ఏదో కష్టాల్లో ఉంటాడు, కోరికలు తీర్చుకునేటటువంటి మార్గంలో ఉన్నాడు అనుకుందాం. నీకు మంచి ప్రమోషన్ రావాలంటే నువ్వు ఈ పని చేయాలి, ఈ గుడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్తాడు, వెనక ముందు ఆలోచించడు. ఈ హోమం చెయ్యి అంటే ఖచ్చితంగా హోమం చేస్తాడు. ఇలా ఇష్టార్థ సిద్ధి, తనకు కావలసింది సిద్ధించడం కోసం ఇష్టార్థ సిద్ధి ఇచ్చట ఇలా సాధ్యము అని ఎవరైనా ఉపదేశిస్తే వాటిని ఆశ్రయిస్తాం మనం. తద్వారా అతను మూల ఆధ్యాత్మతత్వాన్ని వదిలి ఏకభక్తిని అనుసరించకుండా ఎచట తన కోరికలు తీరుతాయో అచట ఆయా దేవతలను తన యొక్క భౌతికమైనటువంటి కోరికలు నెరవేర్చడం కోసం పూజించడం మొదలు పెడతాడు. అతను కూడా భగవంతుని ఆశ్రయిస్తాడు. ఎప్పుడు? తన యొక్క కోరికలను తీర్చేటువంటి భగవంతుని ఆశ్రయించడం. నిజంగా భగవంతుని ఆశ్రయించామనుకోండి, కోరికలు రావు. ఇప్పుడు ఒకడు దొంగతనం చేసేవాడిని చూసుకున్నాం. సో దొంగతనం చేయడం తప్పు అని అతనికి కూడా తెలుసు. ఎవడైతే దొంగతనం చేస్తాడో అతనికి కూడా దొంగతనం చేయడం తప్పు. అతని లోపల ఆత్మ చెప్తూ ఉంటుంది, ఇది తప్పు అని చెప్తుంది. కానీ అతడు కూడా భగవంతుని ప్రార్థిస్తాడు, భగవంతుడి దగ్గర వెళ్తాడు దొంగ. నిజంగా భగవంతుని తెలుసుకొని ఆధ్యాత్మిక మార్గంలో గుడికి వెళ్ళామనుకోండి, నేను దొంగతనం చేశాను, దేవుడు దీన్ని ఇష్టపడ్డు, ఇది మంచిది కాదు అనుకుంటాడు. ఆ సమయంలో నిజంగా ఆధ్యాత్మికంలో అతను అడుగు పెట్టాలనుకోండి, దేవుడి వైపు వెళ్ళాడనుకోండి, ఇంకా దొంగతనం చేయలేడు. దొంగతనం చేయాలనుకోండి ఇంకా ఆధ్యాత్మికం వైపు వెళ్ళలేడు. ఈ రెండు ఖచ్చితం. అయినా కూడా కొంతమంది దేవుడిని ఆశ్రయిస్తారు. ఎందుకు ఆశ్రయించడం? దేవుణ్ణి ఆశ్రయించడం దేనికంటే ఇది తన కోసం ఆశ్రయిస్తాడు, దేవుడి కోసం కాదు. నేను ఎవరికి పట్టుపడకుండా ఉంటే నీకు ఇంత నీ హుండీలో వేస్తాను, నేను ఇలాంటి మోసాలు చేయాలనుకుంటున్నాను, నన్ను నువ్వు కాపాడితే నేను నీకు ఇంత టిప్ ఇస్తాను, నీ హుండీలో ఇంత డబ్బును వేస్తాను అనేటటువంటి మొదలు పెడతారు. ఒక నిమిషం. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద గుళ్ళలో భగవంతుడి హుండీ యందు డబ్బులు వేసేవాళ్ళు, ఇవన్నీ కూడా భయంతో వేసేవి.
మనం డబ్బులు హుండీలో వేయడం దేనికి? దేవుడికి చేరుతుంది. అంటే దేవుడే మూట కట్టుకుని వెళ్తాడా? మన కరెన్సీ నోట్లు ఐఎన్ఆర్, యూఎస్డి, డాలర్స్లో ఉన్న కరెన్సీ నోట్లు దేవుడి ఎలా పనికొస్తాయి? కాకపోతే ఆ దేవస్థానాన్ని వృద్ధి చేయడానికి, బాగు చేయడానికి, డెవలప్ చేయడానికి దాన్ని వాడుతారు. మనం వేసేది డెవలప్ చేసే దృష్టి ద్వారా కాదు. ఈ టెంపుల్ చాలా బాగుంది, ఇది ఉండగానే నేను ఇచ్చటికి వచ్చి భగవంతుడి గురించి ఒక మననం చేసుకోగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను, చూడాలనుకుంటున్నాను. నా మనసులో భగవంతుడి గురించి కొద్దిగా ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అందుకని ఈ దేవస్థానం మంచిదైంది, దీన్ని అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం హుండీలో డబ్బులు ఇస్తాం, లేకపోతే డొనేషన్స్ ఇస్తాం. కానీ దాని అందు మనకు వెనక కోరిక ఏంటి? నిజంగా మనకు అదైతే కొద్ది రోజుల తర్వాత మనం కూడా జ్ఞాని అయిపోతాం. కాకపోతే మనకు గుడికెళ్ళి ఆశ్రయించడం దేనికి? నా కోరికల పట్టిక ఏదైతే ఉందో అది తీరడానికి, లేదా మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, తప్పును వదలడానికి కాదు, ఆ తప్పుని భగవంతుడు సమర్థించడానికి. నేను ఇలా తప్పు చేస్తున్నాను, నాకు వేరే దారి లేదు, ఇంకేం చేయను, అందరితో పాటు కాంపిటీషన్ వెళ్ళాలంటే నాకు ఎంతకంటే పెద్ద దారి లేదు. నాకు ఒక 10 మంది మోసం చేస్తేనే కదా నేను పెద్ద పైకి వస్తాను, లేకపోతే మా పిల్లల్ని చదివించుకోవాలి, నాకు కూడా ఒక బంగ్లా కావాలి, నాకు కూడా ఒక 10 కార్లు కావాలి. సో ఏదేదో బేసిక్ నీడ్స్ లాగా భగవంతుని ఎందుకు లిస్టు చిట్టా విప్పి తన తప్పును సమర్థించుకొని, దీని నుంచి నువ్వు నన్ను కాపాడితే నీకు కిరీటం చేయిస్తాను, కవచం చేయిస్తాను, నీకు గుడి కట్టిస్తాను, నీకు పట్టు వస్త్రాలు సమర్పిస్తాను, ఇలా ప్రతిజ్ఞలు చేస్తూ వస్తాడు. ఇక్కడ కోరుకునేది ఏంటి? ఇష్టార్థ సిద్ధినే కానీ భగవంతుడిని కాదు. నిజంగా భగవంతుడిని కోరుకుంటే ఇక మీద ఇలాంటి పని చెయ్యను, నేను నీకు నచ్చని పని నేను చెయ్యను. భగవంతుడిని విగ్రహంలో గుర్తిస్తే నిజంగా మనం ఇలా నెక్స్ట్ చెయ్యం అలాగా. కానీ మనం ఏదైనా తప్పు చేస్తున్నా కూడా మనము భగవంతుని ఆశ్రయించేది దేనికోసం? మన ఇష్టార్థ సిద్ధి కోసమే. దీని ద్వారా ఏమవుతుంది? అతను మూల అధ్యాత్మతత్వాన్ని వదిలి ఏకభక్తిని అనుసరించకుండా ఎచట తన కోరికలు తీరుతాయో అచట ఆయా దేవతలను తన యొక్క భౌతికమైన కోరికలు నెరవేర్చుకున్నటకు పూజించడం మొదలు పెడతాడు. దానికోసం ఏదేదో వ్రతాచరణలు చేయడం మొదలు పెడతాడు. సత్యనారాయణ వ్రతం దీనికి ఈ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. సండే వచ్చిందా, లేదా ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ చేయాలా, లేకపోతే పెళ్ళి కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, ఏ పని చేసినా, ఒక కొత్త ఇల్లు కొన్నా, సైట్ కొన్నా, మనం చేసేది ఏంటి? సత్యనారాయణ వ్రతం చేస్తాం, వ్రతాచరణలు చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతం తప్పు కాదు, కానీ దాని వెనుక ఉన్నటువంటి కోరిక ఉంది చూసారా, అది తప్పు. వెనక ఏముండాలి సత్యనారాయణ వ్రతానికి? వెనకటికి సత్యనారాయణ వ్రతం అనేది ప్రత్యేకంగా ఏం లేదండి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం దీని గురించి. సత్యవ్రతము అంటాము. సత్యాన్ని తెలుసుకుంటాను, సత్యాన్ని పరిపాలిస్తాను, సత్యాన్ని వదలను అని ప్రతిజ్ఞ చేసి నడుచుకోవడానికే సత్యవ్రతం అని పేరు. సత్యం అంటే ఏంటి? నేను యథార్థాన్ని తెలుసుకోవడం. సత్యం అంటే యథార్థం. యథార్థం అంటే భగవంతుడు, లేకపోతే జీవుడి గురించి, భగవంతుడి గురించి, ఈ యొక్క జగత్తు గురించి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే ఆధ్యాత్మికంకి వస్తానని అర్థం. ఇంకంతకు మించి ఇంకేం లేదు. సత్యం వైపు వెళ్తున్నానంటే ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలనుకుంటున్నాను. చాలామంది మౌనవ్రతం చేయాలనుకుంటున్నానండి. మౌనవ్రతం ఎందుకు చేస్తారు? అది మన యొక్క గుణాన్ని పెంచుకోవడానికే కదా. మౌనవ్రతం వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. మౌనవ్రతం చేస్తే ఎదుటి వ్యక్తి ద్వారా, లేకపోతే జనులకు ఒక సంపర్కాన్ని, ఏదైతే మనం ఒక స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటామో, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఒకరోజు రెస్ట్ ఇవ్వడం. సో ఇంద్రియాలను నియంత్రింపజేయడం అనేది ఇంకొక మంచి మాట. మౌనవ్రతం చేస్తాం, దానివల్ల మనకేదో ఉపయోగం ఉంటుంది. ఏదో జపం చేస్తాను, పారాయణం చేస్తానన్నా కూడా కొద్దిగా ఉపయోగం. అది చేయడం ద్వారా ఇంద్రియాలు కొద్దిగా నియంత్రించబడతాయి, కొద్దివైపు ఆధ్యాత్మికం వైపు ఉండగలుగుతాడు. మిగిలిన వ్రతాలు ఉన్నాయి, దానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, కాకపోతే మనం అది తెలుసుకోకుండా చేస్తాం. సత్యనారాయణ వ్రతం అనేది చాలా మంచిది. అది సత్యవ్రతము.
సత్యవ్రతం అంటే ఎవరికి అర్థం కాదు. సత్యనారాయణ వ్రతం అంటేనే అర్థం అవుతుంది. మన మన ట్రెండ్లో ఏంటి సత్యనారాయణ వ్రతం అంటే? ఏదో గుడికి వెళ్ళడం, పౌర్ణమి రోజు, ఆదివారం రోజు అక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు. పాపం చాలా తక్కువ క్లాస్ తీసుకుంటే సామూహికంగా 25 రూపాయలు కట్టేస్తే వాళ్ళు అంత ప్రాసెస్ చేసి కథ చెప్పి మీకు ప్రసాదం చేతిలో పెట్టి పంపించేస్తారు. లేదా మీరే చేసుకున్నారనుకోండి, మీరే వంటవాళ్ళు, పౌరోహితులు, బంధువులు అందరినీ పిలిపించుకొని షామియానా వేసుకొని అందరికీ భోజనాలు, టిఫిన్లు అన్నీ పెట్టి పోయేటప్పుడు పలతాంబూలాలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి పంపించడం. మనకు ఈ డెఫినేషనే మారిపోయింది. సత్యనారాయణ వ్రతం అనేటటువంటి డెఫినేషన్ మారిపోయింది. మనకు తెలిసి సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి? ఉదయాన్నే లేవడం, మార్కెట్కి వెళ్ళి రెండో పెద్ద పెద్ద పూలహారాలు తీసుకురావడం, మామిడి ఆకులు, 2 అరటి చెట్లు, తోరణాలు అన్నీ చేయించి ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక అలంకారం చేసి వెండి చెంబో ఏ చెంబో దాంట్లో సత్యనారాయణ ఆవాహన చేసి విగ్రహం ఒకటి పెట్టి దానికి అభిషేకం చేసి అన్ని దేవతలకు చేసేది ఇక్కడ కామన్గా జరుగుతాయి. పేర్లు వేరే అంతే. అభిషేకాలు అన్ని దేవతలకు చేస్తాం. విశేషంగా ఏ దేవుడితే ఆ దేవుడు. కృష్ణాష్టమి అయితే కృష్ణుడికి, వినాయక చవితి అయితే వినాయకుడికి, సత్యనారాయణ చేస్తే సత్యనారాయణ స్వామికి. మనం ఏదైతే చేస్తామో, శ్రీరామనవమికి రాముడు, మనం గుళ్ళో చూడలేదా? ప్రతి గుళ్ళోనూ వేరు వేరు దేవుళ్ళు ఉన్నా కూడా జరిగే కార్యాలు ఒకటే. ఏ గుడిని తీసుకోండి, తెల్లవారు ఏం జరుగుతుంది? స్నానం చేయిస్తారు, అభిషేకం చేస్తారు, పంచామృతం ఇస్తారు. కామన్. దేవుళ్ళు ఏ వేరేవి కావచ్చు, కానీ ఇక్కడ వ్రతాలు అంతే. వేరువేరు వ్రతాలైనా కూడా కామన్ తంతు జరుగుతుంది. మంత్రాల్లో పేర్లు మారుతాయి, అక్కడక్కడ డాష్లు పెట్టి ఉంటాడు, అక్కడ పేరు మారుస్తారు అంతే. అంతకు మించి ఏం లేదు. సో మనకు తెలిసి ఇది ప్రాసెస్. సత్యనారాయణ వ్రతం అంటే ఇది అనేది మనకు ఆచరణకు వచ్చేసింది, మన తల్లో నిండిపోయింది. సత్యనారాయణ వ్రతం అంటే వెనకటికి సత్యవ్రతం అనేవాళ్ళు. సత్యానికి మూల కారణమైనటువంటి నారాయణుడిని సేవించడమే సత్యనారాయణ వ్రతం. ఇవాటి నుంచి నేను సత్యాన్ని తెలుసుకోవాలని సంకల్పిస్తాను, యథార్థాన్ని తెలుసుకుంటాను, సత్యం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి దాని గురించి తెలుసుకుంటాను, గురువులను అడిగి తెలుసుకుంటాను, ఇవాటి నుంచి నేను ఆ సంకల్పం చేస్తున్నాను అని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకొని వారి ఎందు మంచి మంచి మాటలు వినడానికి చేసుకునే ప్రయత్నమే సత్యనారాయణ వ్రతం వెనకటికి. అది ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. ఇక్కడేమైంది? ఇక్కడ మనం ఏ వ్రతం చేసినా దేనికోసం చేసుకుంటాం? మన ఇష్టార్థ సిద్ధి కోసమే చేసుకుంటాం. యథార్థాన్ని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సత్యనారాయణ వ్రతం ఇవాళ మన ఇంట్లో విందులు వినోదాలకు ఎవరైనా నలుగురు వస్తే ఏదో ఒక అకేషన్కి పిలిస్తే బాగుంటుంది, ఊరికే తిండి తిప్పలు పెట్టి పంపించేయడం, తిండి కోసం వచ్చిన ఒట్లు ఉండకుండా ఇంట్లో ఒక సత్యనారాయణ చేస్తున్నామండి, పెళ్ళయింది మా ఇంటికి రండి సత్యనారాయణ చేస్తున్నాం, అక్కడే సత్యనారాయణ. ఇది కామన్ అయిపోయి దేనికోసం చేయాలో దానికోసం మనం చేయట్లేదు. ఎందుకోసం? మన యొక్క భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఇవన్నీ మనం మార్చేసుకున్నాము. ఏదేదో మన కోరికలు తీర్చుకోవడానికి ఏదేదో వ్రతాలు చేపడతాం మనం. దీని వలన అతడు నిజమైనటువంటి భగవంతుడి ఉపాసనా మార్గం నుండి దూరం అవుతాడు. నిజంగా భగవంతుడి ఉపాసన దేనికోసం చేస్తాం? మనల్ని మనం తెలుసుకోవడానికి. సత్యం తెలుసుకోవడం అంటే ఏంటి? మనల్ని మనం తెలుసుకోవడం ముఖ్యంగా. ఎప్పుడైతే ఇది డెఫినేషన్ మారిపోయిందో మనకి ఇంకా అవకాశం ఎక్కడుంది? ఉపాసన చేయడానికి మార్గం ఏది? కనిపించదు. ఏకభక్తి ఉపాసన చేత ఈ విధంగా అల్పమైనటువంటి కోరికలు ఎన్నటికీ నెరవేరవు. ఎందుకంటే యదనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అంటాడు భగవంతుడు. చాలా రోచకమైనటువంటి మాట. భక్తుల యొక్క సంపదను లేకుండా చేసి పరీక్షించి తరువాత వారిని ఉద్ధరించడమే భగవంతుడి యొక్క సంకల్పం. భక్తుల యొక్క డబ్బుని హరిస్తాను, పరీక్షిస్తాను. అదే చాలామంది అంటారు కదా, భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ పరీక్షలు ఎక్కువ. హరిశ్చంద్రుడు నమ్ముకున్నాడు, ఏమైంది చివరికి? నళ దమయంతి కథ మనకు తెలియదా? సో ఎంతోమంది ఐశ్వర్యవంతులు భగవంతుడిని ఆశ్రయించాలనుకున్న వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఇలా వాళ్ళ యొక్క సుఖాలను హరించి వాళ్ళను పరీక్షించి ఉద్ధరించినటువంటి సందర్భాలు మనకు పురాణాల్లో మనకు దర్శనమిచ్చేవన్నీ అవే.
మీరు ఏ కథ అయినా తీసుకోండి, అజామినుడి కథ తీసుకోండి, అజామినుడి పరిస్థితి ఏంటి? అలాగా కష్టపెట్టి ఇలా చేస్తాడు. కావున మనకు భగవంతుడిని దర్శించి భగవంతుడి సత్యాన్ని తెలుసుకుంటానని బయలుదేరితే కొన్ని పరీక్షలు ఉంటాయి, అవి ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే పరీక్ష పెట్టలేదనుకోండి, మన ఎఫిషియన్సీ ఎలా తెలుస్తుంది? మనం బాగా చదువుకుంటాం, పరీక్షలే లేవండి అంటే ఎవడు పాస్ అయినవాడు, ఎవడు ఫెయిల్ అయినవాడు, ఎవడు ఎఫిషియెంట్ స్టూడెంట్, ఎవరు ఇన్ఎఫిషియెంట్ స్టూడెంట్ ఎలా తెలుస్తాయి? అసలు మనకన్నా తెలియాలి కదా. కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అందరినీ పాస్ చేసేశారు. చదువుకున్న వాళ్ళంతా ఏమంటారు? ఏమైనా మనం బాగా చదువుకున్న వాళ్ళం, మనం వాళ్ళు పాసు మనము పాస్ అయితే మనకేంటి గుర్తింపు వస్తుందా? అలాగా సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు కూడా భగవంతుడు ఏమీ టెస్ట్ లేదండి, మీరు వచ్చేసేయండి అందరూ మీరు అప్లికేషన్ పెట్టేసుకోండి మోక్షానికి అంటే ఇంకేమవుతుంది? ఎవడు తప్పు చేసినవాడు, ఎవడు తప్పు చేయనివాడు ఎలా తెలుస్తుంది? కాబట్టి పరీక్ష అనేది ఉండే ఉంటుంది, అది జ్ఞానులు కోరుకునేది. అని మనకు కష్టాలు వద్దు కాబట్టి, మన ఇష్టార్థాలే మనకు ప్రధానం కాబట్టి మనకు ఇది కష్టమవుతుంది. మనకేం కావాలో మనకంటే ఎక్కువగా భగవంతుడికి తెలుసు. అతని అనుగ్రహమే మనకు మహాప్రసాదం. ఈ అవగాహన కోరికల వెంటపడ్డ వారికి ఉండదు. భగవంతుడు ఏది ఇస్తాడో అది మనకు చాలు. మనము పొందలేనిది అంటే మనం ఏదైనా కర్మ చేసుకోలేదా, కొన్ని పొందలేం, మనం దానికి మనం అర్హులం కావు, అది భగవంతుడు మనకి ఇవ్వడం అని ఎవడైతే తెలుసుకుంటాడో అతను ఆధ్యాత్మిక వైపు వెళ్ళినట్టే. నాకెందుకు ఇవ్వలేదు భగవంతుడు, నేనేం పాపం చేసుకున్నాను, నాకెందుకు ఇచ్చాడు భగవంతుడు, నేనేం పాపం చేసుకున్నాను, ఎందుకు ఇవ్వలేదు అంటే సుఖాల గురించి మనం ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాం, కష్టాల గురించి తీసుకుంటే ఎందుకు ఇచ్చాడు అని అడుగుతాం. రెండింటికి క్వశ్చన్ వేసుకుంటాం. మనం కామన్గా వేసుకున్నాం అనుకోండి, నాకు సుఖం ఎందుకు ఇచ్చాడు, దుఃఖం ఎందుకు ఇచ్చాడు అంటే అతను ఆధ్యాత్మిక వైపు వచ్చేస్తాడు. సుఖం కావాలనుకుంటే దుఃఖాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సుఖము దుఃఖము జీవనంలో 2 ద్వంద్వాలు, ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. దుఃఖం ఉండేది సుఖం వలన, సుఖం ఉండేది దుఃఖం వలన. దుఃఖానికి వాల్యూ ఎప్పుడు ఉంటుంది? సుఖం ఉండడం వల్ల దుఃఖానికి వాల్యూ. ఏదో కష్టపడుతున్నాం, కష్టపడ్డ దేనికోసం? మనకు సుఖం ఎప్పుడైనా ఒకరోజు సుఖపడతామనేసి కష్టపడతాం. సుఖం వద్దనుకుంటే ఇంక కష్టం దేనికి పడాలి నేను? ఏదో సుఖం వస్తుందనే కదా చిన్నపిల్లలు విద్యార్థులు అంతా కష్టపడి చదివే దేనికోసం? మున్ముందు సుఖపడతామని. లేదు మీకు ఏం సుఖం లేదు, మీరు ఇట్లాగే చావాలంటే ఎవడు చదువుతాడు? అదేవిధంగా సుఖం ఉండేది దేనికి? దుఃఖం కోసమే. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖం వచ్చినప్పుడు మనం ఆరాట పడకుండా, అమితమైనటువంటి సంతోషపడకుండా దుఃఖానికి ప్రిపేర్ కావాలి. సుఖం ఎప్పుడు కూడా దుఃఖాన్ని పట్టుకొని వస్తుంది. సుఖం వచ్చిందంటే అప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. దట్ ఈజ్ ఎ మంచి టైం. మనకు సుఖం వచ్చినప్పుడు మనం ఎలా కావాలంటే అప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మనం దుఃఖాలు వస్తే నేను ఎలా తట్టుకోవాలని ప్రిపేర్ అవ్వాలి. దుఃఖం వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వలేము, ఎందుకంటే బుద్ధి పని చేయదు. దుఃఖం వచ్చినప్పుడు మనకు శోకసంద్రంలో మునిగిపోతాం. అయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. శోకం నీ ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం నువ్వు నేర్చుకున్నదంతా కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. శోకం అన్నిటినీ సర్వస్వాన్ని నాశనం చేస్తుంది. శోకానికి మించినటువంటి పెద్ద శత్రువు ఇంకొకరు లేదు. కాబట్టి మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు దానికి తర్పీదు శిక్షణ తీసుకోవాలంటే సంతోషంలో ఉన్నప్పుడే. దుఃఖంలో ఉన్నప్పుడు మనకు బుద్ధి పని చేయదు. కాబట్టి ఏం చేయాలి? భగవంతుడు మనకు సుఖాన్ని ఇస్తున్నాడు, మనకు మంచి టైం వచ్చింది అంటే అర్థం ఏంటంటే చెడు టైంకి ప్రిపేర్ అవ్వను ఆయన అని అర్థం. ఎందుకంటే సుఖస్యానంతరం దుఃఖం. దుఃఖం వచ్చిన తర్వాత మళ్ళీ దుఃఖం వస్తుంది, ప్రిపేర్ అవ్వు. అదే దుఃఖం వచ్చిందనుకో, నెక్స్ట్ సుఖమే భరోసాతో విశ్వాసంతో ఉండు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు, దుఃఖం అంతకంటే శాశ్వతం కాదు. నా జీవితం మొత్తం దుఃఖమే అండి అని ఎవడు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు ఎంత చెడ్డా కూడా ప్రతి ఒక్కరికి 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అందులో దుఃఖపడిన వాళ్ళు ఎవరు? నేను దుఃఖపడ్డానండి, నాకు నిద్రలో నేను దుఃఖపడ్డానండి ఎవరైనా చెప్పండి. నిద్ర రాలేదని దుఃఖం వస్తుంది, కానీ నిద్రలో ఎవరైనా సరే నేను కష్టపడ్డానని చెప్పుకునేవాడు ఎవడు లేదు. ఎలాంటి వాడికైనా సరే
ఎన్ని ఒంటి నిండా రోగాలతో రొచ్చులతో ఉన్నవాడు కూడా నిద్రలో వాడికి హాయిగా అనిపిస్తుంది. కాబట్టి సుఖము దుఃఖము రెండూ కూడా ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటివి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది మనం అలాగే ఇన్వైట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే మనం జీవితం అనేటటువంటి పరీక్షలో పాస్ అవ్వలేము. ఇట్ ఈస్ ఇన్వైటబుల్. దాన్ని మనం దూరం కూడా చేసుకోవాలి. ఒకవేళ నాకు దుఃఖం వద్దంటే సుఖాన్ని కూడా దూరం చేసుకోండి, దుఃఖం రాదు. సుఖం నాకు వద్దు, నేను ఈ సుఖాన్ని అనుభవించడం వల్ల ఏదో దేవుడి మాట ఎరుగు, కానీ ఈ దుఃఖం ఏంటి, నాకు ఈ దుఃఖం అక్కర్లేదంటే సుఖాన్ని కూడా వదులుకోవాలి. సుఖం లేదనుకోండి, దుఃఖం రాదు. అది తటస్థమైన స్థితి అంటారు శాస్త్రంలో. భగవంతుడికే అని తెలుసు, అతని అనుగ్రహమే మనకు ప్రసాదం అని అనుకుంటే ఇక మీకు దుఃఖం ఏది? కోరికలు లేవు. కోరికలు లేనప్పుడు ఇక భయం ఎక్కడి నుంచి వస్తుంది? కోరికలు ఉంటే కదా అది తీరకపోతే భయం ఏర్పడుతుంది. ఈ అవగాహన కోరికల వెంటబడే వాళ్ళకి ఉండదు. ఇలా ఎందుకు? అందరూ ఒకే విధంగా భగవంతుని ఎందుకు పూజించరు అని ప్రశ్న చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి కృష్ణుడు అంటాడు, తత్నం నియమస్థాయ ప్రకృత్యా నియతాస్వయా అంటాడు. ప్రతి ఒక్క జీవుడికి తనదే అయినటువంటి ఒక ప్రకృతి ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి? స్వభావము, ప్రభావము. వెనకటి మనము స్వభావం అంటే ఏంటి? స్వయమే భవతి, ఎన్నటికీ మారనిది. ప్రభావము వాతావరణం మార్పుల ద్వారా మారిపోతూ ఉంటుంది. దీని రెండింటినీ మనం మనిషి యొక్క ప్రకృతి అంటాం. మనిషి యొక్క ఈ జీవ స్వభావం ఎన్నడూ ఎవరి చేతను మార్చడం సాధ్యం పడదు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకే విధమైనటువంటి స్వభావం ఈ జగత్తులోనే లేదు. ఈ భూమిపై ఎన్నోసార్లు భగవంతుడు మరి అనేక మంది మహాత్ములు అవతరించి సత్యబోధనలు చేసినా కూడా ఏకధర్మ స్థాపన ఇంతవరకు జరగలేదు. ఒకే ధర్మం ఎక్కడ స్థాపించబడింది? జరగలేదు. కారణం ఏంటంటే స్వతహా భగవంతుడే వచ్చి చెప్పినా కూడా సత్యమును తెలుసుకోగలటువంటి జీవస్వభావం ఉన్నవారు మాత్రమే అది గ్రహిస్తారు, కానీ మిగిలిన జీవులు సత్యాన్ని గ్రహించే శక్తి ఉండదు. ఇక్కడ దానికి వాళ్ళు తర్పీదు శిక్షణ అవే ఉండవు. అందరూ ఎందుకు భగవంతుని ఆశ్రయించరు? అందరూ ఎందుకు ఆధ్యాత్మికం వైపు వెళ్ళరు అంటే కోరికలు వెనకబడ్డారు అంటాం. అందరూ ఎందుకు భగవంతుని ఆశ్రయించరు అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళ జ్ఞానం అంతా కూడా కోరికలతో నియంత్రించబడితే ఇంకా దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తారు? ఇది చాలా సహజమైనది. అవునా, కృష్ణుడు అంటాడు, సత్యమును ఒప్పుకొనుటకు కూడా జీవుడికి అర్హత కావాలి. అర్హత అంటే క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఎలా వస్తుంది? పెంచుకుంటే వస్తుంది. అర్హత లేదు అంటే నాకు అది పుట్టుక నుంచి సంక్రమించేది కాదు. నీకు అర్హత లేదు అంటే దానికి నువ్వు ఎలిజిబిలిటీ కాదు అని అర్థం. ఎందుకు ఎలిజిబిలిటీ కాదు? నీకు అది తెలియదు. ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది? నేను ఎడ్యుకేటెడ్, నేను విద్యావంతుడిని, ఎలిజిబిలిటీ ఎలా వస్తుందంటే చదువుకుంటే వస్తుంది. దేనికైనా సరే ఎలిజిబిలిటీ కావాలి. సో భగవంతుడిని సత్యాన్ని తెలుసుకునే ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది? కోరికలు నియంత్రించుకోండి దానికి ప్రయత్నించినప్పుడు వస్తుంది. అలా లేకపోతే ఎలా వస్తుంది? పుట్టుకు నుంచి ఎవరికి కూడా భగవంతుడికి నువ్వు సత్యవంతుడివి, నువ్వు ధర్మవంతుడివి ఎవరికి కూడా అర్హత ఇవ్వడు. ఎవరికి వాడు ఏర్పరచుకోవాలంతే. పుట్టినప్పుడే మనం ఎంఏ ఎంఎస్సీ నేస్తామా? వాడు చదువుకుంటే కదా వేస్తాం. అలాగే ఇతడు సత్యవంతుడు, ఇతడు ధర్మవంతుడు, ధర్మాత్ముడు, దానగుణం ఉన్నవాడు, ఇవన్నీ ఎలా వస్తాయండి? పుట్టుకతోనే ఎవరికి రావు. అందరూ కూడా సమాజంలో విషయాలను తెలుసుకొని మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు తమను తాను దిద్దుకొని, ఆధ్యాత్మికం ఎప్పుడు వస్తుంది, కోరికల నియంత్రణ ఎంతవరకు ఉండాలి, పరిమితి ఏంటి, జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళకే వస్తుంది. మనం పైన చూస్తాం అర్థులు, ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞాని, ఇవన్నీ కూడా ఎలాగొస్తాయి? పుట్టుక నుంచి ఎవరికైనా వస్తాయా? పుట్టుక నుంచి ఆర్తులు అవుతారా? అర్థార్థులు అవుతారా? ఎవరు ఉండరు. ఆర్తులు ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఆశ్రయిస్తారు. ఎవరు వీళ్ళు? మామూలు సమయంలో ఆధ్యాత్మికం అవసరం లేదు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడు కావాలంటే మామూలు సమయంలో కోరికలు వెంటబడతారని అర్థం. జ్ఞాని ఏం చేస్తాడు? కొన్ని మనం తెలుసుకోవాలంటే కోరికలను పక్కన పెట్టాలి. చదువుకునేటప్పుడు విద్యాతురాణం న సుఖం న నిద్ర.
సుఖాన్ని నిద్రను త్యజించిన వాడు, అధిగమించిన వాడే విద్యావంతుడవుతాడు. కాబట్టి కొన్ని సాహసం చేయాలి. ఇంకా అర్థార్థులు కేవలం లౌకికమైన సుఖాల కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు పాపం. గుళ్ళకి గోపురాలకి తిరిగి వాళ్ళ సంపదను పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రయత్నం లేకుండా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని మాత్రం పూజిస్తాను, నేను ఏ పని చేయనంటే గాలిలో దీపం పెట్టినట్టు ఊరుకున్నట్టు అయిపోతుంది. భగవంతుని వేడుకోవాలి, ప్రయత్నించాలి. ఇవాళ షేర్ మార్కెట్ అప్ అయితే, నా షేర్ చాలా లాభాలు వస్తే 10% నీకు ఇస్తాను దేవుడా అనుకుంటాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని పడుకుంటాడు ఏంటి? ప్రయత్నం చేస్తాడు బాగా. అది తప్పు పైన అయినా ఎలాంటి పని అయినా కూడా ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ అయింది అనుకోండి, ఇమీడియట్గా తిరుమలకి వెళ్ళడం, ఒక 10% హుడ్డీలో వేయడం. రైట్. జ్ఞాని కూడా ఊరికే అవుతుందా? జ్ఞానం తెలుసుకోవాలి కదా. పుస్తకాలు చదవాలి, సమస్య ఏమైనా డౌట్స్ వస్తే టీచర్ని అడిగి కనుక్కోవాలి. ఇవన్నీ ప్రయత్నం చేస్తేనే అతడు జ్ఞాని అనేటటువంటి అర్హత కలుగుతుంది. ఎవరికీ ఊరికే రాదు. కాబట్టి జీవుడికి అర్హత కావాలి అంటే అర్హత లేదు అని అనుకోవడం కాదు, పెంచుకోవాలి అని అర్థం. ఇలా జీవస్వరూపం యొక్క యోగ్యతకు అనుగుణంగా వారికి ఇష్టమయ్యేది దేవతా ఉపాసన ప్రపంచంలో నడుస్తుంది. ప్రపంచంలో అందరూ ఒకే దేవుని పట్టుకున్నారు, ఎవరికి వారికి ఒక్కొక్క దేవుడు ఉంది కదా. ఈ కారణం చేస్తా ప్రపంచమందు అందరూ కూడా నిజమైన భగవద్భక్తులగుట సాధ్యం కాదు. ఇది కేవలం సాత్విక చేతనము కలిగిన వారికి మాత్రమే సాధ్యము. సాత్విక చేతనం కలిగిన వారంటే కోరికల నియంత్రణలో ఉంచుకుని జ్ఞానం కోసం సమయాన్ని వినియోగించి పరితపించే వాళ్ళమే సాత్విక చేతనములు అంట. అలాంటి వాళ్ళకి సాధ్యపడుతుంది ఏకభక్తి అనేది. ఇది తర్వాత శ్లోకం చూద్దాం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం అంటాడు భగవంతుడు. భగవంతుడు అనేటటువంటి అసాధారణమైన శక్తి తన యొక్క దేవతా పరివారములతో పాటుగా ఈ జగత్తును నియంత్రిస్తాడు అనేటటువంటి అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి. భగవంతుడు ఒక్కడే చేయట్లేదు, తన యొక్క దేవతా పరివారం ఉంది, అతని చేత చేయిస్తాం. చాలాసార్లు మనం విన్నాం, ఎప్పుడైనా ధర్మము నాశమయ్యే సందర్భంలో, లోపం చెందే సందర్భంలో భగవంతుడు తన పరివారాన్ని మొదట పంపిస్తాడు. మీరు వెళ్ళి చూసిరండి, దాన్ని చక్కబెట్టిరండి. అందుకే కలియుగంలో ఎక్కువ మంది గురువులు వస్తారు. ద్వాపర యుగంలో ఒక్కొక్కరు ఒక అవతారంతో వచ్చి జనాలను ఉద్ధరించి వాళ్ళ కష్టాలను తీర్చి వెళ్తారు. మహాభారతంలో ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళ అవతారాలు ఏంటి? యమధర్మరాజు, వాయువు వీళ్ళ అవతారాలే కదా. ఇంద్రుడు అవతారమే కదా, ఇంద్రుడి అవతారమే అర్జునుడు. భగవంతుడు వాళ్ళని పంపించి చక్క పెడతాడు. వాళ్ళ వల్ల కూడా కాలేదంటే ఇక తానే వస్తాడు. అలాగా భగవంతుడు తన పరివారం అనేది ఉంది. ఇది అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకుండా భగవంతుడిపై ఏకభక్తిని వదిలి కేవలం ఒక దేవతను శ్రద్ధతో పూజించుటకు పూనుకుంటే ఏ దేవతపై భక్తి ఉందో దానినే దృఢపరుస్తాను అంటాడు కృష్ణుడు. కృష్ణుడేం నన్ను తప్ప ఇంకెవరిని పూజించొద్దు అని నేను చెప్పడు. నువ్వు ఎవరినైనా పూజించుకోవచ్చు, కానీ దేనికోసం ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించాలి. మనుష్యుడు శ్రద్ధ యొక్క స్వరూపము. దేని గురించి అయితే శ్రద్ధ వహిస్తాడో, విశ్వాసాన్ని పెడతాడు, అదే అతని యందు పెరుగుతూ పోతుండే. శ్రద్ధ అంటే విశ్వాసము, నమ్మకము అని చెప్పుకోవచ్చు. ఏ దేవతా శక్తినైతే మనం శ్రద్ధతో ఆరాధిస్తాము, అదే నమ్మకం మనలో దృఢమవుతుంది మరియు ఆ శ్రద్ధ నిశ్చలమవుతుంది. దాన్ని మార్చడం చాలా కష్టం. ఇప్పుడు కొంతమందికి కులదేవత ఇష్టదేవత అని వచ్చింది చూడండి. మనకి ఇష్టార్థ సిద్ధులు పూర్తించుకోవడానికి ఇవన్నీ వస్తాయి. ఇష్టదేవత, కులదేవత, సిద్ధి రస్తు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం భగవంతుడి గురించి ఏదైనా సంకల్పాలు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నాకు ఇష్టమైన దేవుడు అని మనం అంటూ ఉంటాం. చాలా నాకు ఇష్టం అండి, ఆ దేవుడు అంటే చాలా ఇష్టం అండి, ఆ దేవత అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక్కొక్కరు ఒక ఉపాసన చేసుకుంటూ ఉంటారు. దేనివల్ల అలా చూస్ చేసుకుని బై బర్తే ఒక్కొక్కరు ఇలాంటి దేవుడిని ఉపాసన చేయాలని ఉంటుందా? ఇప్పుడు అదొక ట్రెండ్ జ్యోతిష్యంలో వచ్చింది.
మీరు జాతకం ఇలా ఉంది కాబట్టి మీరు ఈ దేవుడినే పూజించాలి అని ఒక ట్రెండ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏకభక్తికి విరుద్ధమైనటువంటి వాక్యాలు ఇవన్నీ. భగవద్గీతకి అగైనెస్ట్గా ఉన్నవన్నీ ఇవన్నీ. చూడండి, ఇక్కడ మనకు ఈ దేవుడు అంటే ఇష్టం ఎలా కలుగుతుంది? మన ఇష్టాలన్నీ ఏవి? ఇష్టార్థ సిద్ధుల కోసం చేసుకున్నవి. ఏదైతే మనం ఒక ఇష్టార్థ సిద్ధి కోసం, మన కోరికల కోసం భగవంతుని ఆశ్రయిస్తామో, ఏ మూర్తి దగ్గర వెళ్ళినప్పుడు మన కోరికలు తీరుతాయో మనం ఆ రోజు నుంచి ఏం చేస్తాం? ఇష్టదేవత. నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినంత వరకు ఇలా ఉన్నాను. ఇప్పుడు నేను ఎప్పుడో చనిపోయేవాడిని. నేను పోయి షిరిడీకో మంత్రాలయానికో వెళ్ళి నేను ఆ దేవుడిని ప్రదక్షిణ చేసి నేను ఆ రోగాన్ని మాకు పోగొడితే నిన్ను తలుచుకుంటా, నేను సేవకు వస్తానన్నప్పుడు నాకు తగ్గింది కాబట్టి ఇంక నుంచి ఆయనకే నేను దాసుడిని అయిపోయాను. మంచిదే. ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇష్టదేవత, నీకు ఆ దేవుడు ఎందుకోసం ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్తారు. కానీ జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవరు అంత డీప్గా అధ్యయనం చేయరు కాబట్టి. అవన్నీ కూడా ఇష్టార్థ సిద్ధులను సాధించుకోవడంలో ఏర్పడ్డనటువంటి స్థితి. ఒక సంఘటన ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ఇక కులదేవత అంటారా? ఇది కూడా పెద్ద ఇప్పటి నుంచి సామాజికంగా చాలా ట్రెండ్లో ఉన్నది. కులదేవత అంటే ఏం లేదండి, మన పూర్వీకులు ఎవరినైతే పూజించుకుంటూ వస్తున్నారో వాళ్ళని కులదేవత అంటారు. అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదో ఒక దేవతను ఆరాధించుకుంటూ వచ్చాం. మనం ఏదో ఒక నగరంలో స్థిరపడ్డాం. మన ఇంటి పక్కన అటువైపు ఏదో ఒక గుడి ఉంది. మన దగ్గర ఉన్న గుడికి మనం వెళ్తూ వస్తూ ఉంటాం. మన పిల్లలు కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. పిల్లలు ఏమవుతుంది? నా తల్లిదండ్రులు ఆ దేవుడి గుడికే వెళ్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆయనే మన కులదేవత అయిపోయింది. లేదా దానికి కూడా లాజిక్ ఇంతే, మన ఇష్టార్థాలు ఎవరైతే జరిగిందో అదే కులదేవత అయిపోతుంది. లేకపోతే మన పూర్వీకులు ఎవరైనా ఒక గుడిని ప్రతిష్టాపన చేసి ఉంటారు. వాళ్ళ పాపం ఎక్కడో నరసింహదేవి గుడియో, లేకపోతే నరసింహస్వామి గుడో, లేకపోతే రాముడి గుడో, కృష్ణుడి గుడో, వెంకటేశ్వర స్వామి గుడి పెట్టుంటారు. ఎక్కడికో వెళ్ళి ఆ మూర్తిని తెచ్చిపెట్టుంటారు. అది కులదేవత అయిపోతుంది. దీనికి పెద్దగా లాజిక్ ఏం లేదండి. దీనికి మళ్ళీ జ్యోతిషంలో జాతకాన్ని చూసి మీ ఇష్టదేవత ఎవరు, కులదేవత ఎవరు చెప్పేవాళ్ళు, ఇవన్నీ నాటకాలు, డబ్బు కోసం చేసే అకృత్యాలని తప్ప ఇంకోటి లేదు. సో ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తావో అందులోనే నేను నీ యొక్క మనసు దృఢపడుతుంది. మనకు తెలిసిందే కదా, మనం ఏ దేవుడిని అయితే ఎక్కువ ఇష్టపడతామో ఆ దేవుడిపైనే మనకు విశ్వాసం ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళతో ఒప్పుకోం. ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాలన్నీ కొట్టుకోవడం దానివల్లే కదా. ద్వైత మతం మధ్వాచార్యుని పట్టుకుంటుంది, లేదా ఆంజనేయ స్వామిని పట్టుకుంటుంది. ఇక అద్వైత మతం దేని పట్టుకుంటుంది? భగవంతుని తప్ప ఇంకెవరు పట్టుకోరు. వాడు భగవంతుడు మాత్రమే పట్టుకుంటారు. భగవంతుడు, లక్ష్మీదేవి, ఇంకా అన్య దేవతలను వాళ్ళు ఆరాధించరు. మాకు అదే చాలు, భగవంతుడే దేవుడు. ఇంకా వాళ్ళు వేరే పూజలు చేయరండి. ఈశ్వరుడు, గణపతి ఇలాంటి పూజలు చేయరు వాళ్ళు. ఇక అద్వైతంలో వచ్చేది ఏంటి? శివుడిని ఆరాధిస్తారు. ఇలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క కేటగిరీ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ వైషమ్యాలు చెందుతాయి. మనకు సరిగ్గా ఎందుకోసం మనం పూజిస్తున్నాం అని తెలియకపోతే మళ్ళీ దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ చాలా దూరం వెళ్ళిపోతాయి. ఇప్పుడు పాపం వెనకటికి ఆ మతాలను స్థాపించినటువంటి మహానుభావులలో ఎలాంటి వైషమ్యాలు లేవు. వాళ్ళు ఏది తప్పు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసేవారు, ఏది ఒప్పు ఉంటే దాన్ని ధృవీకరించేవారు. అలాంటి మనస్తత్వం ఉన్నవాడు. ఇప్పుడు మనకు అంత పేషెన్సు లేదు, అంత నాలెడ్జు లేదు. వెనకటి నుంచి వస్తుంది, మాదే గ్రేట్ అనుకుని మనం ఇంకా పరంపరను సాగిస్తూ ఉన్నాం. అది వేరే విషయం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇంతే, ఆ శ్రద్ధను మార్చడం చాలా కష్టం. ఎవరి యందు, ఏ దేవత యందు అతనికి నమ్మకం ఉందో, విశ్వాసం ఉందో దాన్ని మార్చడం చాలా కష్టం. ఈ కారణం చేత మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. దేవుడు మరియు దేవతా పరివారము మనుష్యుల వలె ఒకరికొకరం పరస్పరం ద్వేషించుకోవడం, అసూయపడే సంస్కృతి కలిగిన వర్గం అని మనం అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి లేదు. దేవుళ్ళు కూడా మన కథలు చెప్తుంటాం కదా, శివుడు అంటే విష్ణువు పడదు, విష్ణు అంటే శివుడికి పడదు, వాళ్ళిద్దరూ పరస్పర ద్వేషం. ఇవన్నీ మనం చేసేవి, మనుషులు చేసేవి. ద్వేషాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనుషులకు ఉంటాయి. దేవుళ్ళకి రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళకి కోరికలే లేవు. మనల్ని ఉద్ధరించడానికి వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా మనం ఇలాంటి వర్గాలు అంటగట్టేస్తాం.
వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండదు. మనమేమనుకుంటాం, మనలాగే వాళ్ళు కూడా ద్వేషించుకునేటటువంటి, అసూయపడే సంస్కృతి ఉంది, ఆ సంస్కృతి కలిగినటువంటి ఒక వర్గము అని అనుకుంటాం. చిన్నపిల్లలు అనుకుంటారు కదండి. చిన్నపిల్లలు నేను చదివే రోజుల్లో కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్ ఉండేవాళ్ళు, కొంతమంది చిరంజీవి ఫ్యాన్ ఉండేవాడు. వాళ్ళు మాట్లాడుకునేవాడు, ఆ చిరంజీవి వస్తే మీ బాలకృష్ణ కొట్టి పడేస్తాడు. చిన్నపిల్లల మాటలు. పెద్దయినా కూడా ఇదే, కానీ క్యారెక్టర్లు మారాయి అంతే. అక్కడ శివుడు, వెంకటేశ్వర స్వామి, గణపతి, వాళ్ళ వాళ్ళ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చాలా పెద్ద చెప్పుకుంటూ పోవడం, వాళ్ళ దానికి తగినట్టుగానే పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథల్ని చెప్పుకోవడం, ఎవడి గొప్పవాడు చెప్పుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇది చాలా తెలివి తక్కువైన విషయం అంటారు. క్రితం చెప్పుకున్నట్లు భగవంతుడు ఏకశక్తి, అతడు సదా తన యొక్క దేవతా పరివారములతో పాటు అభివ్యక్తమవుతాడు. మనం గణపతి, శక్తి మొదలైన దేవతలను ఆరాధన చేసేటప్పుడు మనకు ఏకశక్తిపై అవగాహన పెంచుకొని చేస్తే ఆ పూజ మహాపూజ అవుతుంది. దానిని వదిలి అన్య దేవతలను వేరు, అందరు దేవుళ్ళు వేరు, ఒకరికి సంబంధం లేదు, అతనొక్కడే లేదా ఒకతనొక్కడే దేవుడు అని భావించి అందులోనే నమ్మకం పెంచుకుంటే, మనం ఏదైతే ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో, కులదేవత, ఇష్టదేవత అతన్ని ఆశ్రయిస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ నమ్మకపు ఉచ్చులోనే చిక్కుకుపోతాం. అదేమవుతుంది, రాతి విగ్రహాన్ని మూర్తిని పూజించినట్లు అయిపోతుంది. నిజంగా మనం పూజించేది రాతి విగ్రహాన్ని కాదు, అందులో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ప్రతీక. పురాణంలో అంటారు ఒక మాట, దోస్ హూ ఆర్ ఐడోలేటర్స్ విల్ గో ఇన్ టు హెల్. విగ్రహ పూజ ఎవరు చేస్తారో వాడు నరకానికి వెళ్తారంటారు. మనం విగ్రహాన్ని పూజించట్లేదు, విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని పూజిస్తాము. విగ్రహం పూజించే వాళ్ళు నరకానికి పోని మన ఇబ్బంది ఏం లేదు. కానీ విగ్రహం, మనం రాయిని పూజిస్తాం, రాయిలో భగవంతుడు ఉన్నాడు కదా పూజిస్తాం. మనం పూజించేది భగవంతుడిని, ఆ రాయి లోపల ఉన్నాడని పూజిస్తాం. కానీ అది రాయినే పూజిస్తే నిరంగా నరకానికి వెళ్ళినట్టే. అందులో దేవుడు ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ లేకుండా పూజిస్తే నరకానికి వెళ్తాం. అదే అందులో సందేహం లేదు. రాతి విగ్రహం కేవలం దేవతా ప్రతీకం మాత్రమే. సర్వశక్తి అయినటువంటి భగవంతుడు ఆ మూర్తి యందు అంతర్గతుడై ఉన్నాడు. కావున ఏ దేవతా విగ్రహాన్ని పూజించినా సరే భగవంతుడు ఒక్కడే. అతడు ఈ దేవతా విగ్రహాలలో అంతర్గతుడై ఉండి తన సమస్త దేవతా పరివారంలో పాటుగా మనల్ని రక్షిస్తున్నాడు అనేటటువంటి భావన చాలా ముఖ్యం. ఈ భావన చేత గణపతిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వరుని కానీ, లేదా ఏ దేవతను ఆరాధించినా కూడా, అల్లా, యేసుక్రీస్తు ఎవరినైనా ఆరాధించండి, ఇలా ఆరాధించినా కూడా అది భగవంతుడు మెచ్చేటటువంటి మహాపూజ అవుతుంది. మనం చేసేటటువంటి పండుగలు, వ్రతానుష్ఠానాలు కూడా ఇదే. భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అగుట చేత మనం ఏ పేరుతో పిలిచినా కూడా అది భగవంతుని పేరే అవుతుంది. భగవంతుడు సర్వసమర్థుడు, అతడు రాయిలోనూ ఉంటాడు, స్తంభంలోనూ ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే దేవతల్లో కూడా ఉండాలి కదండి. సర్వదేవతల అంతర్యామి అయి ఉండి మనల్ని రక్షిస్తుంటాడు. ఈ భావనతో చేసేటటువంటి భక్తి శ్రేష్ఠ భక్తి అనిపించుకుంటుంది. దీన్ని వదిలి మూఢభక్తిని పెంచుకుంటే అది మనలో దృఢపడి మనల్ని అధపాతానికి నెట్టివేస్తుంది. ఇక్కడ మరొక శ్లోకం, సతయా శ్రద్ధయా యుక్త అస్యారాధన మీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ అంటాడు. అంటే పైన చెప్పినటువంటి ఏకభక్తిని పాలించకపోతే ఏదో ఒక దేవతను అచలంగా పూజించి ఫలాన్ని పొందే వారిని ప్రపంచంలో మనం చూస్తుంటాం. ఇచ్చట తప్పుగా చేసేటటువంటి పూజాక్రమంలో కూడా ఏ విధంగా ఫలితం వస్తుంది అనేటటువంటిది ప్రశ్న వస్తుంది. వాళ్ళు తప్పు చేస్తే ఏమవుతుంది? కృష్ణుడు అంటాడు, నీవు ఎవరిని ఉపాసన చేసినా కూడా చివరిగా ఫలం ఇచ్చేవాడిని నేనే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
ఆకాశం నుంచి పడినటువంటి వాన చినుకులు ఏ విధంగా సముద్రాన్ని చేరుతాయో, మీరు ఏ దేవుడిని పూజించినా కూడా అది చివరికి నాకే చేరుతుంది. ఎవరిని పూజించిననో అది చేరినది అందులోని భగవంతుడికి. అయితే వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం తెలుసుకుని పూజించినప్పుడు శాశ్వతమైనటువంటి పూర్ణ ఫలము తెలియకుండా కేవల ఫలకామముతో చేస్తే భౌతిక ఫలము, భౌతిక అల్పమైన ఫలం. మనం ఏదైనా దేవతను ఆశ్రయిస్తే మనకు ఫలం రాదోనేం లేదండి, ఫలం వస్తుంది. కానీ అది భౌతికమైన ఫలము, అల్ప ఫలం. భౌతికమైన అంటే శారీరకమైన సుఖాలు వస్తాయి, అది చాలా తక్కువగా ఉంటాయి. అదే మనం ఈ సత్యాన్ని అందరి దేవతలోనూ ఉండేది భగవంతుడే అనుకుని తెలిసామనుకో, సర్వాంతర్యామి అంటే దేవతల్లో కూడా ఉన్నవాడు అతనే కదా. సో అతన్ని సర్వాంతర్యామి అనుకుని చేసినప్పుడు ఏమవుతుంది? శాశ్వతమైన పూర్ణ ఫలం లభిస్తుంది. మనము ఏ ఆరాధ్యమూర్తిని పూజించినా కూడా ఆ ఆరాధ్యమూర్తిలోని అంతర్యామి అయి ఉండి ఫలమునిచ్చేవాడు ఆ భగవంతుడే. అయితే దేవత అంతర్గుడై ఆ భగవంతుడే ఫలాన్ని ఇచ్చాడు అనేటటువంటి అవగాహన ఉండదు మనకు. అంతే మన యొక్క ప్రతి ఒక్క క్రియలోనూ కూడా ఈ అవగాహన చాలా ముఖ్యం. మన ప్రతి ఒక్క భావనలోనూ భగవంతుడి పూజారూపం చేసి పూజారూపంగా భావించి తరించాలి. లేని ఎడల ఏమవుతుంది? మహాపాతకము చేత వంచబడతాం. ఏదో క్షుద్ర ఫలము మనదవుతుంది. మనం ఎవరూ మోక్షం కోరుకోవట్లేదు కాబట్టి సరిపోయింది. మోక్షాన్ని కోరుకోవాలంటే అప్పుడు ఇది ఇబ్బంది. శాశ్వతమైన ఫలము కావాలి అన్నప్పుడు ఇది ఇబ్బంది. కాకపోతే మనిషి ఇప్పుడు భగవంతుడిని, దేవతల్ని ఆశ్రయించేది, భగవంతుడు అంటాడు దేవతలను ఆశ్రయిస్తే మీకు భౌతికమైన అల్పఫలం లభిస్తుంది, మీకేమి లేదు అని లేదు. కానీ మనకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు యుగంలో ఎవడూ శాశ్వతమైనటువంటి మోక్షం కావాలని ఎవరు దేవతను ఆరాధించట్లేదు, పూజలు వ్రతాలు ఎవరు చేయట్లేదు. మనకు భౌతికమైన ఫలమే కావాలి, అల్పమైన ఫలమైనా సరే మనకు తెలుసు అది అల్పమైన ఫలమే అని. డబ్బు కావాలి, డబ్బు అల్పమైన ఫలమే. ఎందుకు? డబ్బు మీకు సుఖాన్ని ఇస్తుంది, చివరికి దుఃఖాన్ని ఇస్తుంది. సుఖం ఎంతవరకు ఇస్తుంది? కొద్ది వరకు ఇస్తుంది. పెద్ద ఇల్లు కట్టించుకున్నాం, ఏసీ పెట్టించుకున్నాం, అన్నీ బాగున్నాయి, సుఖంగా ఉన్నాం, ఏమి ఇబ్బందులు రావా? డబ్బు చేత ఏమి ఇబ్బందులు రావా? చాలా వస్తాయి. సో అందుకే భౌతికమైన అల్పఫలం అని అంటాం. సో మనకు ఈ అవగాహన లేకున్నా కూడా మనం కోరుకునేవి అవే. అయితే శాశ్వతమైనటువంటి ఫలం ఎవరికి కావాలి? వాళ్ళు దీన్ని తెలుసుకొని తీరాలి. ఈ కష్టాలు నష్టాలు ఇవన్నీ నాకు అనవసరం. సో ఎల్లప్పుడూ సంతోషంగా శాంతిగా ఉండాలంటే ఏ దేవుణ్ణి ఆశ్రయించాలి? అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అందరికీ ఇది అనవసరం. అందుకే వెనక అంటారు కదా, సత్యాన్ని తెలుసుకోవాలన్నా కూడా అర్హత కావాలి అని. మన కోరుకునే కోరికలను బట్టే మనకు ఈ యొక్క మార్గాలు నిర్దేశించబడతాయి. తర్వాత ఇంకా చాలా పెద్ద విషయాలు, తత్వాలు ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. సమయాతీతమైంది కాబట్టి మరుసటి రోజు ఇంకొక తర్వాతి వారం మనం దీని గురించి ఎక్కువ విషయాల్ని చెప్పుకుందాం. సో ఇవాటికి ఇక్కడితో మనం సమాప్తించేది. ఏదైనా ప్రశ్నలు ఉన్నాయడలా నాకు వాట్సాప్ ద్వారా పంపండి, ఈమెయిల్ ద్వారా మీరు పంపొచ్చు. ఈ స్లైడ్ కింద ఈమెయిల్ అడ్రస్ ఉంది. నాకు తెలిసింది నేను చెప్తాను, నాకు తెలియకపోతే నా గురువుల్ని ఎవరైనా ఆశ్రయించి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ధన్యవాదాలు. మళ్ళీ మనం మరుసటి వారం కలుసుకుందాం. నమో నమః.